ఈ కాలేజీలో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి, విద్యార్థులకి, పేరెంట్స్కి, ఈ స్కూల్లో ఈ కాలేజీలో సేవలు అందిస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్కి అందరికీ 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను మీ కళ్ళ ముందు 34 సంవత్సరాలుగా ఎదిగిన వాడిని. నేను బయటి వాళ్ళకు కొత్త కావచ్చు కానీ అల్వాల్ వాసులకు మాత్రం నేను పాతవాడిని. ఇక్కడ ఏమీ లేని నాడు ఈ రోడ్ ఎంబడి ఊకే ప్రయాణం చేస్తూ పోయేవాళ్ళం. కాబట్టి ఈ లయోలా అకాడమీ గురించి, మీ సేవల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎన్ని వేల మందికి గొప్ప సంస్కృతిని, విద్యను, జ్ఞానాన్ని అందించిండ్రో నేను కళ్ళారా చూసినవాడిని. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పరంపర, ఈ సాంప్రదాయం, ఈ కల్చర్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు తెలుసు, ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఇదేదో పండుగ మాత్రమే కాదు. దీని వెనుక అనేక విషాదాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. నాకు తెలిసి స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఎక్కువ కాలం ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర భారతదేశానికి మాత్రమే ఉంది. మొఘలాయుల కాలం నుంచి మొదలుపెట్టి బ్రిటిషర్స్ వరకు వందల సంవత్సరాల కాలం పాటు మాకు స్వతంత్రం కావాలి, మేము పరిపాలించుకున్నటువంటి సత్తా రావాలని చెప్పి ఎన్ని 100,000 మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం దారబోసిండ్రో అవన్నీ ఇవాళ మరణం వేసుకొని అక్కడ ఉన్నది. లక్షలాది మంది జైళ్ళల్లో మగ్గి చివరికి బయటికి రాక శవాలుగా మారిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. కుటుంబం గొప్ప కుటుంబంగా ఉండి ఇవాళ చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా ఉంటుందని చెప్పి ఆశించినాం. కానీ ఆ చిన్న కుటుంబం కూడా ఎక్కడో ఒడిదుడుకులకు, అనేక రకాల బాధలకు గురవుతా ఉంది. మనం మంచిగుంటేనే సమాజం అంతా మంచిగుండే ఆస్కారం లేదు. సమాజంలో అనేక రకాల పెడదోళ్ళు ఉన్నాయి. ఇవాళ అనేక రకాల మన పిల్లల్ని, మన కుటుంబాన్ని వేధించే సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. అవిటి గురించి చర్చించుకోవాలంటేనే మనకు ఒళ్ళు జల్దరిచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒకటే, శాస్త్ర విజ్ఞానం ఫర్ బోత్ వేస్, వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. ఇవాళ ఆ శాస్త్ర విజ్ఞానం ఎదుగుతున్న ఈ రోజులలో, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్న ఈ రోజులలో, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్తున్న ఈ రోజులలో ఎక్కడో కాడ ఇంకా మనం ఆ డిస్ట్రక్టివ్ మేనర్లో కూడా మళ్ళీ తీసుకుపోయేటువంటి పరిస్థితి వెనుక నుంచి వస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన సాంప్రదాయం అది కాకపోవచ్చు, మన సంస్కృతి అది కాకపోవచ్చు, కానీ గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత, ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన కూడా మనకు వెంటాడుతున్న విషయం మనం మర్చిపోవద్దు. అందుకని నేను పిల్లల్ని ఒకటే కోరుతున్నా, మీ అమ్మా నాన్నలు మీ మీద గొప్ప బాధ్యతతో మీరే సర్వస్వంగా భావించి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు ఎదిగితే వాళ్ళు సంతోషపడతారు. మీరు ఎక్కడన్నా పెడమార్గంలో పోతే కుంగిపోయే వాళ్ళు మొట్టమొదటి పేరెంట్స్. అందువల్ల ఇవాళ ఆ చెడు సెల్ ఫోన్ ఫర్ బోత్ వేస్, నీ జ్ఞానాన్ని ఇస్తే సెల్ ఫోన్, నేను చెడగొడితే సెల్ ఫోన్. నీ టీవీ నీ జ్ఞానాన్ని ఇస్తే టీవీ, కానీ చెడగొడుతుంది నీ టీవీ. కాబట్టి మీరంతా కన్స్ట్రక్టివ్ మేనర్లా ప్రోగ్రెసివ్గా ఆలోచన చేయండి. ఇవాళ మీ ఎదుగుదలలోనే ఇవాళ దేశం చెప్పుకుంటుంది, మోడీ గారు 25 కోట్ల మంది ఇవాళ అబవ్ పావర్టీ లైన్కి వచ్చిందని చెప్తా ఉన్నారు, బిలో పావర్టీ నుంచి. అదంతా రావడానికి పిల్లల జ్ఞానం, పిల్లల ఎదుగుదలతో ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మేము వస్తూ ఉంటే మేడ్చల్ దగ్గర కొన్ని వేల మంది దిగుతూ ఉన్నారు, లారీలకి వెళ్ళి, బస్సులకి వెళ్ళి మూటలు పట్టుకొని దిగుతూ ఉన్నారు. ఎక్కడోళ్ళు వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఎక్కడోళ్ళు వీళ్ళు బీహార్ వాళ్ళు, ఎక్కడి వాళ్ళు వీళ్ళు ఈ శ్రీకాకుళం వాళ్ళు అని చెప్తున్నారు. దేశం అది కశ్మీర్ అయినా, అది కేరళ అయినా, అది మణిపూర్ అయినా, అది ఇవాళ గుజరాత్ అయినా, ఎక్కడ గాయపడ్డ దేశానికి గాయమే. కాబట్టి సంపూర్ణ ఎదుగుదల, సమానత్వం, డిస్పారిటీస్ లేనటువంటి వ్యవస్థలు ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. ఇవాళ నేను మా లెక్చరర్స్కి ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను,
గొప్ప ఇంజనీర్లు కావాలని చెప్పి మీరు కళ్ళు అంటూ ఉంటారు, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని కళ్ళు అంటూ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కళ్ళు అంటారు. కానీ గొప్ప రాజకీయ నాయకుడు కావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు.